మీ అందరికీ అక్షతలు ఇచ్చారు. ఆ అక్షతలతో ఈ 3 వేలతో గం గణపతయే నమః అందరూ చెప్పండి ఒక్కసారి. గం గణపతయే నమః అంటూ పూజ చేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః, ఓం జగలాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. అరటిపళ్ళు నివేదనని కుడి చేతితో 5 మార్లు గణపతికి చూపించండి. ఓం ప్రథమాత్మనే నమః, ఓం తృతీయాత్మనే నమః, హారతి సిద్ధం చేయండి. హారతి వెలిగించి తీసుకొస్తారు మీ దగ్గరికి. ఆయన హారతి పట్టుకుంటారు, మీరు కుడి చేతితో అలా చూపిస్తూ ఉంటారు. ఓం శుభకష్టే కదంతశ్చకపిలో గజకర్ణకః సర్వకార్యేషు అందరూ చెప్పండి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నః తస్య న జాయతే. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాంశ్చ దేహి మే గణనాయక. సంకల్పం చేసుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని చెప్పి గణపతికి ప్రార్థన చేస్తూ నమస్కారం చేసుకుంటాం. పూజ పుష్పంలో పెట్టేసి सर्वश्री महागणाधिपति सुप्रेम सुप्रसन्नो भूतान ఓంకారం చెప్తాం. ఎదురుగా ఉన్నటువంటి పళ్ళాన్ని 2 చేతులతో పైకెత్తి నమస్కారం చేసుకోండి. ఓం అట్లాగే వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదైతే సాంప్రదాయం ఉన్నదో ఆ సాంప్రదాయానికి అనుగుణంగా వాళ్ళకి చక్కగా మనకి తోచినంతలో వాళ్ళకి వస్త్రాలు పెట్టడమను, ఆడవారికి పసుపు కుంకుమ రవిక పుష్పాలు ఇచ్చి ఎట్లా అయితే వాళ్ళని సాగనంపుతామో అట్లా గణాధిపతిని తీసుకొచ్చి గణపతికి చేయవలసినటువంటి ఉపచారములన్నీ పాదయోహ పాద్యం సమర్పయామి. ఆయన తీసుకొచ్చాం, కూర్చోబెట్టాం, ఆవాహన చేసిన తర్వాత కాళ్ళు కడిగాం, చేతులు కడుక్కోమని నీళ్లు ఇచ్చాం. నీళ్ళు చేయవయ్యా అని చెప్పేసి అని స్నానం చేయించిన తర్వాత
మంచి వస్త్రాలు కట్టుకోవాలి అని వస్త్రాలు ఇచ్చాం, బొట్టు పెట్టుకోమని దప్పన చేశాం. అయిన తర్వాత స్వామివారికి 16 నామాలు, ఈ 16 నామాలతోటి అర్చన చేసుకున్నాం స్వామివారిని. 16 రకాలైనటువంటి రూపాల గణపతులు, ఆ యొక్క గణపతి యొక్క రూపాలన్నింటినీ కూడా స్మరణ చేసుకుంటూ గ్రామంలో ఏ క్రతువు జరిగినా ఏ కార్యక్రమం జరిగినా నువ్వు ఇక్కడికి వచ్చి నీ యొక్క ఆతిథ్యాన్ని నువ్వు సని స్వామికి నమస్కారం చేసుకున్నావు అనమాట అండి. తర్వాత రక్షా సూత్రధారణ అనేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. అయిన తర్వాత స్వామివారికి కంకణం కట్టిన తర్వాత మనందరం కూడా కంకణం కట్టుకుంటాం అనమాట. మరి మనం కట్టుకున్నామంటే ఒక అర్థం ఉంది కదా, మనం కట్టుకున్నామంటే ఒక దేవి కూడా కలకుండా ఉండమని చెప్పేసి మనం రక్షాబంధనం చేసుకున్నాం. మరి ఆయన చూస్తే ఆదిదేవుడు కదా, ఆయనకి ఎందుకయ్యా కంకణం అని చెప్పబోతుంది. ఏమిటి ఆ సంకల్పం అంటే, ఈ యొక్క భూమండలాన్ని అంతటినీ కూడా ఎల్లవేళలా 24/7 మన మాటలో చెప్పాలంటే ఎప్పుడూ కూడా మీ ఇద్దరి యొక్క తగినటువంటి వరుడు కావాలి, అలాగే అమ్మాయిని అర్థం చేసుకునే పెళ్లి కొడుకు కావాలి, పెళ్లి కొడుకుని అర్థం చేసుకునే పెళ్లి కూతురు కావాలి. ఇట్లాగా ఎటువంటి అంటువ్యాధులు కూడా మా దరి చేరకూడదు, ఇట్లాగా ఎప్పుడూ కూడా మమ్మల్ని రక్షిస్తూ ఉండవయ్యా స్వామి అని చెప్పేసి ఆయనకి కంకణ సూత్రధారణ చేయడం అన్నమాట. ఆ రకంగా స్వామివారికి కంకణ సూత్రధారణ జరుగుతుంది. స్వామివారికి కంకణ సూత్రధారణ జరిగిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి రక్షా సూత్ర దేవతాభ్యో నమో నమః. పృథ్వీ దుర్వాత్మకం గంధం పరికల్పయామి నమః. ఆకాశ దుర్వాత్మనే పుష్పం పరికల్పయామి నమః. వాయు దుర్వాత్మకం దేవతా ప్రియలా. వాళ్ళ యొక్క పెద్దలు ఎవరు అంటే ఋషీశ్వరులు కుదిర్చినటువంటి సంబంధం. అగస్త్యుడు, అత్రి, భరద్వాజుడు ఇత్యాది మహర్షులందరి యొక్క సమక్షంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందనమాట. అట్లాగా ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికీ కూడా అయ్యా ఈ యొక్క పార్వతీదేవిని పరమేశ్వరుడికి ఇస్తే చాలా బాగుంటుందయ్యా అని చెప్పారు. అయితే అవతల వాళ్ళు అడుగుతారనమాట, శివుడి దగ్గర ఏముందయ్యా, ఎప్పుడు చూసినా సరే శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, భూత ప్రేతాలన్నింటినీ కూడా మీద వేసుకుంటాడు, ఒళ్ళంతా విభూతి పోసుకుంటాడు, పులి చర్మాలు కట్టుకుని తిరుగుతాడు, ఈయనకి మా అమ్మాయిని ఇస్తే ఏం సుఖపడుతుంది అని చెప్పేసి ఆ హిమవంతుడు అడుగుతాడు అనమాట. పెళ్లి కూతురు తండ్రి అడిగేసరికి అప్పుడు స్వామివారి యొక్క వైభవాన్ని చెప్తారనమాట.
నింగిలోన చందమామరా తల్లి దుర్గమ్మరా మన దుర్గమ్మరా ఈ ధరణిలోన అవతరించెరా అమ్మ మన కోసమే దిగి వచ్చేరా ఆ నింగిలోన చందమామరా తల్లి దుర్గమ్మరా మన దుర్గమ్మరా ఈ ధరణిలోన అవతరించెరా అమ్మ మన కోసమే దిగి వచ్చేరా శరణు శరణు దుర్గమ్మ శరణమందుకోవమ్మ విజయవాడ దుర్గమ్మ విజయమసగరావమ్మ శరణు శరణు దుర్గమ్మ శరణమందుకోవమ్మ విజయవాడ దుర్గమ్మ